వెల్కమ్ టీటీ5 స్పీడ్ న్యూస్. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ప్రైవేటు హ్యాకర్లను ఉపయోగించి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు, సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని అన్నారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకువచ్చి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చోబెట్టారని ఆరోపించారు. తమ వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బాధ్యులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్లను అక్రమంగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గాంధీ భవన్లో జరిగిన కీలక సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు. తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు బలంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి ఘనమైన కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేదు. రాహుల్ గాంధీ, ఖర్గే గారి యొక్క అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, విశ్వనాథన్ గారు అందరి యొక్క ధ్యేయం 2028లో కానీ 2029లో కానీ జరిగే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. విదేశీ పెట్టుబడులు గ్లోబల్ సమిట్ ద్వారా 5,78,000 కోట్ల విదేశీ మన రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, ఒకటి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా మన అధికారుల కోసం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ నేత ఆవుల రాజిరెడ్డి ఈ ఇళ్లను ప్రారంభించారు. నూతన గృహ ప్రవేశం చేసిన లబ్దిదారులను అభినందించారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. లబ్దిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టిందని ప్రజలకు ఎన్నో చేయొచ్చని చెప్పి కల్లబొల్లి కబుర్లు మరి మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో 10 సంవత్సరాల్లో కుక్కునూరే కాదు, ఏ తెలంగాణ పల్లెలో కానీ ఏ పేదరిక. గూగుల్ డేటా సెంటర్పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు అని అన్నారు. టెక్నాలజీ రంగంలో ఏపీ ముందంజలో నిలుస్తుందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందని చెప్పారు. దేశానికి గేట్వేగా ఏపీ మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని వివరించారు. ఐటీ రంగంలో భారీ మార్పులు వస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోందని అన్నారు. very positive attitude. So that is another biggest అందరిని ప్రేమించే మనస్తత్వం ఉండేది ఇక్కడ ప్రజానీకానికి. అందుకే just now also I have seen Google CEO Sundar Pichai has given a tweet just now. During his younger days, he used to go from Chennai to Kharagpur by passing Visakhapatnam. He has seen this beauty of the city. Now he is also responsible for the city growth and development. I really, on behalf of my government, I am appreciating Sundar Pichai, Google CEO. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు అని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి విశాఖను డేటా ఏఐ హబ్గా పిలుస్తామని తెలిపారు. గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖ ప్రత్యేక స్థానం సంపాదించబోతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో భారీగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని తెలిపారు. రాష్ట్ర ఐటీ రంగానికి ఇది మైలురాయిగా మారుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం టెక్నాలజీ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే విశాఖపట్నం ముఖ చిత్రం ఈ ఒక్క రోజు నుంచే మారబోతుంది. ఈ రోజు కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు, చరిత్ర మనం సృష్టించబోగ కలిసికట్టుగా చేయగలం.